నమస్తే మేడం. ఎవరమ్మా నువ్వు? అడగా పెట్టుకుని సరే లోపలికి వచ్చావు. ఎవరు కావాలేంటి? అది కాదు మేడం, నేను చెప్పేది పూర్తిగా వినండి. నేనేం ఆర్డర్ పెట్టలేదే. సరుకులు సబ్బులు అమ్మడానికి వచ్చావా ఏంటి? మాకేం వద్దులేదు, పప్పు. ఇక్కడ వాణి గారంటే నేనే. ఎందుకు మేడం? మీరు ఇక్కడ ఒక సైన్ చేయండి మేడం. నీ కంటికి నేను తిక్కలదానిలా కనిపిస్తున్నానా? ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఏం చెప్పకుండా సైన్ చేయంటే చేసేస్తా అనుకున్నావా ఏంటి? మేడం, నేను చెప్పేది పూర్తిగా వినండి. ఈ మధ్య ఈ లొకాలిటీలో ఒక కంపెనీ స్టార్ట్ చేశాం. కంపెనీ పేరు వచ్చి ఐస్పెట్స్. మా కంపెనీ ఒక సర్వే ఏర్పాటు చేస్తే మనుషులతో కంటే మొబైల్తో ఎవరు ఎక్కువగా గడుపుతున్నారా అని చూస్తే మీ పేరు వచ్చింది. అందుకని మా కంపెనీ తరపు నుంచి మీకు ఫ్రీగా స్పెట్స్ ఇస్తున్నాము. మీరు ఒక సైన్ చేసి మాకు ఇస్తే మేము స్పెట్స్ ఇస్తామండి మీకు. కళ్ళజోళ్ళు అమ్ముకునేదానివా? నాకే కళ్ళజోళ్ళు వద్దు. నా కళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకెళ్ళొచ్చు నువ్వు. మేడం, మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఇవి మేము మీకు ఫ్రీగా ఇస్తున్నాము. ఇంకోసారి చెప్తే అర్థం కాదా? సారీ మేడం, మీరు మాత్రమే 24 hours నిద్ర కూడా పోకుండా అదే పనిగా ఫోన్ చూస్తున్నారు మేడం. నీకెన్నిసార్లు చెప్పాలి? నా కళ్ళు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. నువ్వు వెళ్ళమ్మా తల్లి. మేడం, మా సర్వే ప్రకారం 55,069 గంటల 11 నిమిషాల నుంచి మీరు దూరదృష్టిని నెమ్మదిగా కోల్పోతూ స్పష్టంగా కనిపించకపోవటం, కళ్ళు మంటలుగా ఉండి కంటి నుండి సన్నగా నీరు రావడం, నెమ్మదిగా చూపు తగ్గిపోవటం లాంటి పరిణామాలు జరుగుతాయని మా సర్వేలో తేలింది మేడం. ప్లీజ్ దయచేసి ఈ స్పెట్స్ తీసుకోండి. నా చూపు సంగతేమో కానీ నీ మాటలు వింటుంటే నా ప్రాణం పోయేలా ఉంది. సైనేగా చేస్తా ఇటు. థ్యాంక్ యూ మేడం.